గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుని లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలప పిలుచున్నానని వారితో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, లేకపోతే 2 సంవత్సరాలకు పైగా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న విధానం కొరకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ యొక్క లింక్స్ను మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈ లింక్స్ అందరికి పంపించి మాటికి విసిగించి నేను చేయడం లేదు. నేను ఇవన్నీ ఒక్కసారి మెసేజ్ చేస్తాను, తర్వాత పట్టించుకోను. అది ఎవరెవరికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో నేను ఆలోచించను. ఎక్కువ మంది వ్యూవర్స్ కావాలని నేను ఆలోచించడం లేదు. దేవుని పని మనం చేశాం, విత్తాం. ఒక దేవుని సేవకునిగా విత్తాను అంతవరకే. ఇక మిగతా దాని గురించి ఎంత, ఏంటి, ఎప్పుడు, ఎలాగా అనే దాని గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ మీరు ఏమన్నా కామెంట్స్ పెడితే ఖచ్చితంగా దానికి స్పందిస్తాను. దానికి ఒకవేళ ఏదైనా సందేహం వ్యక్తం చేస్తే దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిచర్య లేకపోతే ఈ కార్యక్రమం మీ కార్యక్రమం అన్నట్టుగా భావించి దీన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సహకరించాలంటే ఆర్థిక సహకారం కాదు, ఆత్మ సంబంధమైన సహకారం అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. సుమారు 1029 ఎపిసోడ్లు చేయాలంటే చిన్న విషయం కాదు, ఆషామాషేవారం కాదు. అలాగనే అసాధ్యమైన కార్యం కూడా కాదు. అసాధ్యము సుసాధ్యానికి మధ్యలో ఉన్నట్టుగా ఉన్నది ఈ కార్యక్రమం. దేవుడు ఆర్థిక వనరులు సమకూర్చాడు, దేవుడు మాటలు ఇస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ టు జీసస్ క్రైస్ట్. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఉన్నట్లయితే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We as Gideon Mission Church, GMC, Shantinagar, Nellore, we appreciate you. We welcome to this program and this family. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మీకు ప్రతిరోజు దేవుని వాక్యం, ఏదైనా ఒక ప్రామిస్ వర్డ్ లేకపోతే దేవుని వాక్యం కావాలనుకుంటే నన్ను దయచేసి సంప్రదించండి. హైదరాబాద్లో ఉన్నటువంటి మన ప్రేయర్ సెంటర్ తరపున మరియు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మన స్థానిక సంఘం తరపున 2 వాక్యాలు డిజైన్ చేయించేసి నేను ప్రతిరోజు పంపిస్తూ ఉంటాను. బ్రాడ్కాస్ట్ గ్రూప్లో సుమారు ఒక 11 గ్రూప్స్లో సుమారు 2600 మందికి నేను ప్రతిరోజు వాట్సాప్లోంచి దేవుని వాక్యం పంపిస్తున్నాను. 2600 మందికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎక్కువ మందికి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. 2 వాక్యాలు మీకు పంపించబడతాయి. కనుక మీరు కావలసిన వాళ్ళు నేడే సంప్రదించండి. మీ వాట్సాప్ నెంబర్ పెట్టి ప్లీజ్ సెండ్ డైలీ వర్డ్స్ అని కానీ ఒక మాట పైన పెట్టారంటే మీ వాట్సాప్ యాడ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొని కాంటాక్ట్ లిస్ట్లో వేసుకొని బ్రాడ్కాస్ట్ గ్రూప్లో వేస్తాను. తద్వారా మీరు రోజు దేవుని వాక్యాన్ని పొందొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనకు టెక్నాలజీ మన చేతిలో ఉంది కనుక వేరు విధాలుగా మనం దేవుని వాక్యాన్ని పొందుకోవచ్చు. వేరు విధాలుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు, ఇంకా లోతుగా అర్థం చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమం కోసం అనుదినం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. 1 నిమిషం ప్రార్థించండి. స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చినటువంటి మంచి ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చినటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దేశము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి సహవాసం కొరకు, మాకిచ్చిన మంచి కుటుంబ సభ్యుల కొరకై, మాకు ఉచితంగా ఇస్తున్నటువంటి గాలి వర్షాలను బట్టి మీకు వందనాలు. మాకు ఇస్తున్నటువంటి అన్న వస్త్రములను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. మా జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేసినందుకు మీకు వందనాలు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత దొరుకుతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వేరు మాధ్యమాల్లో వేరు విధాలుగా మీ ప్రజలు ఆయా సమయాల్లో వింటున్నారు.
కనుక ప్రభువా వారిని మీరు దర్శించమని అడుగుకుంటున్నాను. ఒక దేవుని సేవకునిగా నా మాటలు ఎటువంటి ప్రయోజనకరం కాని మాటలు, కానీ నీవు చెప్పేటువంటి మాటలు, నీవు పలికేటువంటి మాటలు, నీవు వారితో ఆత్మలో మాట్లాడేటువంటి మాటలు, అవి జీవమును ఆత్మయును అయినాయి కనుక అవి వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారుతాయి. కనుక ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి పెద్దలు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వార్ధక్య బలహీనత నుంచి వారిని విడిపించండి. షుగర్లు, బీపీలు, ఇతర కంప్లైంట్స్ నుంచి వారిని విడిపించండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో, ఒబేసిటీ ప్రాబ్లంతో, స్కిన్ ప్రాబ్లమ్స్తో, అలర్జీ ప్రాబ్లమ్స్తో, గాయిటర్ ప్రాబ్లంతోనూ, సైనసైటిస్, అంతేకాకుండా మైగ్రేన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెర్వ్స్ ప్రాబ్లమ్స్, ఇక ఇటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. అయ్యా, స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉన్న వారి కొరకు ప్రభు వీరందరినీ స్వస్థపరచగలిగినటువంటి మా రక్షకుడు, మా పరమ వైద్యుడు యేసు అనేటువంటి పరమ వైద్యుని దగ్గరికి తీసుకొని వస్తున్నాం. అయ్యా, మీకు వందనం చేస్తున్నాం. యేసు వాక్యము, యేసు ఆత్మ, యేసు రక్తము అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి, ఔషధాలను ఉపయోగించి వారికి యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనం చేస్తున్నాం. మా దేశ ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి పాలన మాకు దొరకగలటూ సాయం చేయండి. అశాంతులన్నీ మీరు తొలగించండి. మీ కార్యము జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభా. ఎక్కడ చూసినా రౌడీజం, గూండాయిజం, విచ్చలవిడితనం, మానభంగాలు, అమానుషాలు, ప్రభా, నరహత్యలు, ఆత్మహత్యలు, ఇటువంటి జరుగుతున్నటువంటి అల్లకల్లోలమైనటువంటి ప్రపంచంలో మేమున్నాం కనుక మూర్ఖులైన వక్రతరం వారి మధ్యలో మేము జ్యోతుల వలె ప్రకాశించినట్లుగా మీ జీవ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తూ, పరిచర్యలో ఉన్నట్టు మీ దాసుల కొరకు, పాస్టర్స్ కొరకు, ఎవాంజలిస్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ టీచర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, మీకు వందనం చేయిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, అనారోగ్యంతో మా ప్రియులను మరొక పర్యాయం స్టంట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. వాల్వ్స్ బ్లాక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది నాయన ప్రభా, మీ దాసులు హైదరాబాద్లో ఉన్నటువంటి పాస్టర్ భాస్కర్ భటన్న గారు, వారు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారు. వారిని మీరు దర్శించండి ప్రభు. వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. వారు మునుపట్లాగా పరిచర్యలో పాల్గొనగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, సకల ఘనత, మహిమా, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గత వారంలో ఈ శాంతి టీవీ కార్యక్రమం చూస్తూ సాయంకాలం పూట నేను స్టూడియోలో ఒక 7 సందేశాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కాల్ వచ్చింది. ఒక సహోదరి, నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహోదరి కాల్ చేసి వారి కుటుంబ సమస్యలు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. భర్త దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఆ సహోదరిని మళ్ళా తిరిగి రావద్దని చెప్పడం, ఒకవైపు 2 బిడ్డలు ఏడుస్తూ ఉండడం, కుమార్తె ఏడుస్తూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ తెలియజేశారు. కనుక ఆ సహోదరి కోసం, వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ కాపాడడం కోసం నేను కొంతమంది పేర్లు చెప్పడం లేదు. కాబట్టి ఆ సహోదరి కోసం, వారి కుటుంబం కోసం, ఆ భర్తకి దేవుడు మారు మనసు అనుగ్రహించినట్లుగా, తన భార్యను స్వీకరించినట్లుగా, దేవుడు కార్యం జరిగించినట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతాం. చాలామంది ఫోన్ కాల్ చేసి వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేస్తున్నారు. మనందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపుతూ ఉండండి, ఫోన్ కాల్స్ చేస్తూ ఉండండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. స్తోత్రం. మీ సహోదరునిగా మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్నటి దినం మనం ఆలోచించినట్టు విషయాలు, శిష్యులకు ఉండకూడనటువంటి లక్షణాలు, కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ శిష్యుల్లో కనిపించాయి. యేసు ప్రభువులో 100% మంచి లక్షణాలు, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన శిష్యుల్లో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ 4 క్వాలిటీస్ గురించి మనం ఆలోచించాం. ఒకటి అధైర్యం అని, టిమిడ్నెస్ అని, బోల్డ్నెస్ లోపించడం అని, ల్యాక్ ఆఫ్ బోల్డ్నెస్ అని మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా అపార్థం, మిస్అండర్స్టాండింగ్, మిస్కాన్సెప్షన్స్, అపార్థాలు చేసుకునేటువంటి స్వభావం. బాగున్నారా అంటే మేము బాగుండకూడదా ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అని అడిగేటువంటి
లేకపోతే అతిగా ఆలోచించేటువంటి, అతిగా మాట్లాడేటువంటి మనుషులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. ప్రతి చిన్నదాన్ని అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ, కానీ అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మూడవది, శిష్యులకు ఉండకూడనటువంటి ఒక స్వభావం, అవిశ్వాసం వాళ్ళలో ఉండకూడదు. విశ్వాసమునకు కర్త అయిన యేసుతో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళలో అవిశ్వాసం ఉంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ వరము పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత వారిలో అవిశ్వాసానికి తావు లేకుండా పోయింది. అపవాది ఇచ్చేటువంటి అభిషేకం, అపవాది కూడా అభిషేకం ఇస్తాడు, దురాత్మ అభిషేకం, దేవుని ఆత్మాభిషేకంగా. దురాత్మ అభిషేకం వలన, ఇక్కడ దేవుని ఆత్మ వలన అభిషేకం వస్తే విశ్వాసం వస్తే, దురాత్మ వలన అభిషేకం వలన అవిశ్వాసం వస్తుంది. ఇక్కడ విశ్వాసం, అక్కడ అవిశ్వాసం. ఇక్కడ ధైర్యము, అక్కడ అధైర్యం. ఇక్కడ అర్థం చేసుకోవడం, ఇక్కడ అపార్థం చేసుకోవడం. స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసము అనేది మన జీవితాల్లో ఉండకూడదని, అవిశ్వాసం వలన కలిగేటువంటి అనర్థాల గురించి రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని, 4వదిగా శిష్యుల్లో ఉండకూడని క్యారెక్టర్. ఒకరు ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు, పొరపాటు మాట్లాడినప్పుడు, వెర్రిగా మాట్లాడినప్పుడు, మరియ మాటలు, లేకపోతే మగ్ధలేని మరియ మాటలు, అనగా యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి రోజు, అనగా ఆదివారం రోజు, అనగా ఈస్టర్ ఆదివారం. మీకు అర్థం కావడానికి ఈస్టర్ ఆదివారం అని చెప్పాను. ఈస్టర్ అనే దాన్ని గురించి మనం పెద్దగా ప్రోత్సహించం, ఆ మాట మనం ఉపయోగించం. అదొక ట్రెడిషనల్ మాట, అదొక రిలీజియస్ మాట కనుక దాంట్లో మనం వెళ్ళలేదు. తోమా మాట్లాడిన మాటకి, తోమా వాళ్లకు ప్రతినిధిగా మాట్లాడినట్టుగా ఉన్నాడు. తోమా మాటలను ఎవరు ఖండించలేకపోయారు. ఏంటి బ్రదర్ మీరు చెప్పిన దాని వివరణ ఏంటి అని కూడా అడగలేదు. తోమా చెప్పినట్టు మాట, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పారు. దీని గురించి కొందరు వ్యాఖ్యాతులు ఆయనతో అంటే లాజరుతోనని కాదు, యేసుతోనని, యేసుతో చనిపోవడానికి ఎలా వెళ్తారు? ఈయన ఎట్టకు మాట వినేటట్లేడు, రాళ్లతో కొట్టినా పర్లేదు, మనం వెళ్ళాల్సిందే, లాజరు లేపాల్సిందే, లాజరును చూడాల్సిందే, లాజరు వాళ్ళ సిస్టర్ని చూడాల్సిందే, సిస్టర్స్ని చూడాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక ఏం చేద్దాం, మనం ఎలాగ అన్నీ వదిలిపెట్టి వచ్చేసాం, వలలు దోణెలు మనకైన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వచ్చాం, ఇక తప్పదు, ఆయనతో కూడా, ఆయన చనిపోతే ఆయనతో కూడా చనిపోదాం అన్నట్టుగా ఏదో ఫిలాసఫికల్గా, తాత్వికంగా తోమా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. దానితో వీళ్ళందరూ దాన్ని ఆమోదించినట్లుగా, దానితో ఏకీభవించినట్లుగా వారు ఉన్నారు. కొన్నిసార్లు ఇటువంటి ఆత్మ సంబంధం కాని వాటికి ఏకీభవించడానికి వీల్లేదు. అననీయ సపీరాలు ఏకీభవించారు, ఏకీభవించకూడని విషయంలో ఏకీభవించారు. లౌకికమైన వాటి విషయంలో ఐక్యత అవసరం లేదు, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఐక్యత కావాలి. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అధైర్యము, అపార్థము, అవిశ్వాసము, అంగీకారము అనేవి ఉండకూడదు. అనగా యేసును అంగీకరించకూడదను, ఆత్మ సంబంధమైన సంగతులు అంగీకరించకూడదని కాదు. అనవసరమైన మాటల్ని మన నో సారీ అండి, చాలండి, ఇక్కడితో చాలు, మేము వెళ్ళిపోతున్నాం, మాకు వద్దండి అన్న విధంగా మాట్లాడి నో అని చెప్పేటువంటి ధైర్యం మనకు కావాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సమయం కొద్దిగా ఉంది, మనకి ఇంకొక 12 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు డిస్టర్బ్ కావద్దు. ఉదయకాలాన్ని దేవుని వాక్యం వింటున్నప్పుడు ఫ్రెష్గా మీ మైండ్లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది దేవుని వాక్యం. దైవికమైన సత్యాలు మీ మనసుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ దాని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter 11th words. మన స్నేహితుడైన లాజరు, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప పిలుచున్నానని వారితో చెప్పగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. He said these things. Afterwards he said to them, our friend Lazarus, your friend అని కాదు, లేదా ఫ్రెండ్ అని కాదు, our friend Lazarus, our common friend Lazarus has fallen asleep. స్తోత్రం. But I am going so that I may wake him up out of sleep. I alone may wake him up. స్తోత్రం.
అవర్ ఫ్రెండ్ లాజరస్ ఈస్ డెడ్. నీవు ప్రేమించువాడు అని మరియా మార్తలు అన్నారు. యేసుప్రభు అన్నాడు మన స్నేహితుడు. అలాగని మరియా మార్త అనేటువంటి మన స్నేహితురాళ్ళ సహోదరుడైనటువంటి అనలేదు. 11వ అధ్యాయము వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందు నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. దెన్ జీసస్ యాడెడ్ Lazarus, our friend, has just fallen asleep. It's time that I go and awaken him. స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర నుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను. మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రపోయాడు. అదేంటి నిద్రపోవడానికి ప్రతిరోజు వెళ్ళి లేపుతాడా ఏంటి? ఆయన నిద్ర గురించి దేని గురించి మాట్లాడుతున్నాడని దాని గురించి మనం గత దినాల్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఏ మాటలు అనగా స్తోత్రం 9-10 వచనాల్లో ఉన్నటువంటి మాటలు అనగా ఒక సాదృశ్యం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఒక సాదృశ్యం, గొర్రెల యొక్క సాదృశ్యం, కాపరి యొక్క సాదృశ్యం 10వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా ఇక్కడ పగటి వేళ నడవడము, రాత్రి వేళ నడవకుండా ఉండడం అనేటువంటి ఒక పారబుల్ ఇలస్ట్రేషన్ గురించి ఈ మాటలు చెప్పిన తర్వాత ఏ మాటలు? మన టైటిల్ కొన్ని మాటలు. యేసు పలికినటువంటి కొన్ని మాటల గురించి మనం ఆలోచించబోతున్నాం. యేసు మాటలు జీవపు ఊటలు, యేసు మాటలు అద్భుతమైనవి, యేసు మాటలు నిత్య జీవపు మాటలు. యేసు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. యేసు మాటలు ఆత్మయు జీవమునైన మాటలు. యేసు ఈ మాటలు చెప్పి ఆగిపోలేదు. చెప్పిన తర్వాత ఇలా వారితో మళ్ళా చెప్పాడు. ఆయనకి మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్తున్నాను. సరే, నేను ఇక్కడే ఉండి లేకపోతే కబురు పంపించి మార్తా మీ తమ్ముడు లేపు, మరియా మీ తమ్ముడిని లేపు, లేకపోతే ఎవరో ఒకరు యాజకులు ఆ అబ్బాయిని లేకపోతే అతన్ని ఆ సహోదరుని లేపమని చెప్పండి అని కాదు. నేను వెళ్ళాలి, నేను లేపాలి. ఈయన జోలపాడి నిద్రపుచ్చలేదు, కానీ ఈయన లేపగలడు. ఆయన ఎవరిని నిద్రపుచ్చే దేవుడు కాదు, ఎవరిని మత్తుకు లోను చేసే దేవుడు కాదు, ఎవరి యొక్క మెలకువను పోగొట్టే దేవుడు కాదు. వారందరికీ మెలకువనిచ్చే దేవుడు, లేపేటువంటి దేవుడు, తట్టి లేపేటువంటి దేవుడు, ఉజ్జీవపరిచే దేవుడు, రేపేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. కొన్ని మాటలు ఏంటి అంటే అసలు ఎందుకు మాట్లాడాడు ఈ మాట? 9వ వచనము. స్తోత్రం కాదు, ఇంకా కొద్దిగా ముందుకు మనం చదివితే 8వ వచనంలో శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారే, కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని అడిగిరి అని ప్రశ్నించారు. స్తోత్రం. ఏదో తెలుసుకోవాలి, ఎందుకు ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నాడు అని తెలుసుకోవాలనుకున్నారు. దానికి ఆన్సర్గా 9-10 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడిన మాటలు. ఒక్క లైన్లో మాటకి 2 లైన్లు లేకపోతే 2 వచనాల్లో మాటలు ఆయన చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ మాటలు అంటున్నప్పుడు ఏ మాటలు అంటే ఆయన మాటలు జవాబులు, ఆయన మాటలు ప్రశ్నలు కాదు, ఆయన మాటలు ఆన్సర్స్. హిస్ వర్డ్స్ ఆర్ ఆన్సర్స్ ఫర్ సమ్ క్వశ్చన్స్. హిస్ వర్డ్స్ ఆర్ ఆన్సర్స్ ఫర్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఆయన మాటలు తాళపు చెవులు లాంటివి, సమస్యలు అనేటువంటి తాళాలని తెరవగలిగిన తాళపు చెవులు లాంటివి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. హిస్ వర్డ్స్ ఆర్ లైక్ కీస్ టు ఓపెన్ సమ్ లాక్స్, టు ఓపెన్ సమ్ డోర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు మాటలు ఎటువంటివి అని అర్థం చేసుకోవడానికి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు మాటలు జవాబులు. ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ ఆన్సర్స్. శిష్యుల యొక్క తిరిగి వెళ్ళుదువా అనేటువంటి శిష్యుల ప్రశ్నకి అది జవాబులు. స్తోత్రం, జవాబులు. ఒక తాళపు చెవి కొంటే, ఒక తాళం కొంటే దానికి 2, 3 తాళపు చెవులు ఇస్తున్నారు. ఒక్క ప్రశ్న అయినప్పటికీ దేవుడు వేరు జవాబులు ఇస్తున్నారు. ఆయన 1000 ప్రశ్నలు అడిగినా మనం ఒకదానికి సమాధానం చెప్పలేము, కానీ ఆయన మనం అడిగిన ఒక్క ప్రశ్నకైనా
వేరు వేరు సమాధానాలు చెప్పగలడు. మానవుని జ్ఞానం అల్ప జ్ఞానము, దేవుని జ్ఞానము అనంత జ్ఞానము అనే సంగతి మనం మర్చిపోకూడదు. మొట్టమొదటి విషయము యేసు యొక్క మాటలు జవాబులు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని, యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను. ఏ మాట? ఒక మాట, వారు యేసు చెప్పినట్టు మాట. స్తోత్రం, స్తోత్రం. వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. 11వ వచనములో స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇక్కడ రాయబడింది, స్తోత్రం. 13వ వచనములో యేసు అతని మరణమును గూర్చి, లాజరు చనిపోయాడు, లాజరు మరణమును స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు అతను చచ్చిపోయాడని. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పాడు అతను చనిపోయాడని. ఇండైరెక్ట్గా చెప్పాడు అతను నిద్రిస్తున్నాడని. స్తోత్రం. ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడని లేపడానికి వెళ్తున్నాను, ఆత్మ సంబంధంగా చెప్పాడు ఆయన్ని లేపడానికి వెళ్తున్నానని. అనగా డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ఆత్మ సంబంధంగాను ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము ఆయన మాటలు, యేసు మాటలు, యేసు యొక్క కొన్ని మాటలు జవాబులు, కొందరికి కొన్ని ప్రశ్నలకు జవాబులు. రెండవది యేసు యొక్క మాటలు, యేసు అతని మరణమును గురించి మాట చెప్పాను. కావున యేసు లాజరు చనిపోయాను అని స్పష్టంగా చెప్పాడు. జరిగిన సంగతిని గురించిన మాటలు, అనగా వాస్తవాలను గురించిన మాటలు. అవి కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు, పురాణ విషయాలు కాదు, పుక్కిట పురాణం సంబంధించిన విషయాలు కాదు, చారిత్రాత్మకమైన విషయాలు అవి. దోస్ ఆర్ హిస్టారికల్ థింగ్స్. హిస్ వర్డ్స్ వర్ ఆన్సర్స్ ఒకటి. రెండోది హిస్ వర్డ్స్ వర్ ఇన్సిడెంట్స్, హ్యాపెనింగ్స్, సంఘటనలు. ఆయన మాటల్లో, ఆయన సంభాషణలో, ఆయన సందేశంలో సంఘటనలు ఉన్నాయి. జరిగిన సంఘటనలు ప్రస్తావిస్తున్నాడు. జరిగిన సంఘటనలు ప్రస్తావిస్తున్నాడు అన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో విశ్రాంతిని గురించి మాట్లాడి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో విశ్రాంతి దినములు చేలో పడి వెళ్తూ వెన్నులు తింటున్నప్పుడు, అదేంటండి విశ్రాంతి దినం కూడా ఇలా తినడమేంటి, ఈ తిండిపోతులేంటి అని పరిసయ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నట్టుగా చూసినప్పుడు, లేదు దీంట్లో తప్పేం లేదు, ఆకలిగా ఉన్నారు, తిన్నారు, దాంట్లో తప్పేముంది. దావీదు ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఎవరు తినకూడనటువంటి, యాజకులు మాత్రము తినాల్సినటువంటి సముఖపు రొట్టెలు తిన్నాడు కదా, ఆయన దోషిగా మారలేదు కదా అని వాక్యాన్ని ప్రస్తావించాడు. దేవుని స్తోత్రం. అనగా రెండవది జరిగిన సంఘటనల గురించి ఆయన మాట్లాడాడు. యేసు మాటలు అంటే ద వర్డ్స్ ఆఫ్ జీసస్ వేర్ హ్యాపెనింగ్స్ ఇన్ ద పాస్ట్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నిటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ మాట ఏ మాట? ఈ మాట అంటే ప్రశ్న. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నువ్వు నమ్మాల్సిందే. బ్రతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఆత్మీయంగా బ్రతుకుతూ, స్తోత్రం, జీవమునకు కర్తయు, విశ్వాసమునకు కర్తయు, ఆదరణకు కర్తయు, సమాధానముకు కర్తయైన నాయందు విశ్వాసముంచు ఎవరైనా సరే. అనగా మీ సహోదరుడు లాజరు చనిపోయాడు, వాస్తవమే, నాయందు విశ్వాసము చనిపోయాడు కనుక నో ప్రాబ్లం, ఏం జరగదు, ఏదో కీడు జరగదు, మేలే జరగబోతుంది, అతను లేస్తాడు. ఈ మాటలు నమ్ముచున్నావా? అవును లేస్తాడులే ప్రభా, ఇప్పుడు అయినా ఎందుకు, నువ్వు వచ్చి చూసిపో, సమాధి దగ్గరికి వెళ్ళి చూడు, ఆయన్ని చూడు, అంతవరకే. కానీ ఇవన్నీ ఏంటి అన్నట్టుగా కూడా మార్తమని. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్మాలి నువ్వు. స్తోత్రం. నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు మార్తమ్మా. నమ్మకుండా ఏంటి ఈ మాటలు అని అన్నట్టుగా ఈ మాటలు నమ్ముచున్నావా? ఈ మాట అంటే ఏ మాట? ఈ మాట అంటే జరగబోయేటువంటి విషయం, ఫ్యూచరిస్టిక్ థింగ్స్. యేసు మాటలు అంటే 4 విషయాలు చెప్పుకోబోతున్నాం. ఒకటి, యేసు మాటలు అంటే నంబర్ 1 జవాబులు. యేసు మాటలు అంటే జరిగిన విషయాలు. యేసు మాటలు అంటే జరగబోవు సంగతులు, జరగబోయేటువంటి కార్యాలు, భవిష్యత్తులో జరగబోయే. భవిష్యత్తు అంటే ఇక్కడ చెప్పబడిన భవిష్యత్తు సమీప భవిష్యత్తు, దూర భవిష్యత్తు కాదు, సుదూర భవిష్యత్తు కాదు, సమీప భవిష్యత్తు. అనగా ఇంకా కొన్ని నిమిషాల తర్వాత జరగబోయే విషయాన్ని చెప్పాడు. స్తోత్రం.
కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని చెప్పాడు. కొన్ని గంటల తర్వాత కొన్ని నిమిషాల తర్వాత జరగబోయే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. స్తోత్రం. నువ్వు నమ్ముతున్నావా? ఎన్నటికి చనిపోడు, వాడు లేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, జరగబోవు సంగతులు. యేసు మాటల్లో జవాబులు ఉన్నాయి, యేసు మాటల్లో జరిగిన సంగతులు ఉన్నాయి, యేసు మాటల్లో జరగబో సంగతులు ఉన్నాయి. నాలుగో విషయం జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 42వ వచనం. స్తోత్రం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని, నా మనవి, నా ప్రార్థన, నా అభ్యర్థన, నా యాచన, నా వేడుకోడు, నా కేకను వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము, చుట్టూ నిలిచి ఉన్న, ఇక్కడ గుంపులు గుంపులుగా నిలబడినటువంటి యూదులు అనబడినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనబడినటువంటి ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని. చూడండి, మనం చూస్తున్నటువంటి మాటలు. స్తోత్రం. ఆ మాట అని 13వ వచనంలోను, ఈ మాట నమ్ముచున్నావా అని 26వ వచనంలోను, ఈ మాటలు అని ఇలా వేరు వేరు ఈ మాటలు చెప్పిన తర్వాత అనే మాటలు 11వ వచనంలోను. ఇలాగా మాటలు మాటలు మాటలు. అదే దానికే మనం కొన్ని మాటలను పెట్టుకున్నాం. యేసు మాటలు జవాబులు, యేసు మాటలు జరిగిన సంగతులు, యేసు మాటలు జరగబోయే సంగతులు. స్తోత్రం. యేసు మాటలు కేవలం ఉపమానాలు కాదు, కేవలం పిట్టకథలు కాదు. స్తోత్రం. నాలుగో విషయము, యేసు మాటలు ఎటువంటి జనుల నిమిత్తము చెప్పబడినటువంటి వాక్కులు, జనుల కోసం పలికినటువంటి మాటలు, జనుల కోసం, జనుల కొరకైన సందేశం. అది యేసు మాటలు అంటే. ఈ జనుల నిమిత్తమై, నా నిమిత్తం కాదు, ఈ జన సమూహం నిమిత్తమై. ఈ జన సమూహంలో శిష్యులు కూడా ఉండవచ్చు. మీ నిమిత్తమై నేను సంతోషిస్తున్నాను అని ముందు వచనాల్లో రాయబడింది. ఈ జనుల నిమిత్తమై, జనుల నిమిత్తమైనటువంటి వాక్కులవి. యేసు మాటలు తన కోసం కాదు, యేసు మాటలు జవాబులని, యేసు మాటలు జరిగిన సంగతులని, యేసు మాటలు జరగబోయే సంగతులని, యేసు మాటలు జనుల కోసమైనటువంటి సంగతులని మనం మాట్లాడుకున్నాం. దయచేసి ఈ మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. ప్రభుచితమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. అప్పటి వరకు యేసు మాటలు వింటూ, యేసు మాటలు ధ్యానిస్తూ, ఆయన చెప్పింది వింటూ, ఆయన మాట వినుడి అనేటువంటి ఆజ్ఞకు లోబడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.